US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నంద్యాల జిల్లాలో 9 ఏళ్ల బాలిక ఆదివారం అదృశ్యమైంది. అయితే రేప్ చేసి మర్డర్ చేశారనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కొంతమందిని నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ సంఘటన స్థలంలో మల్లెల్ల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దగ్గర తన బాడీని ఇక్కడ పారేశారనేటువంటి సమాచారంతో పోలీసులు కూడా ఆ విధంగా గాలింపు చర్యలు చేపట్టారు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వేస్తున్నారు. సార్ చెప్పండి, బాలిక అదృశ్యం అయినటువంటి విషయం మీకు ఎప్పుడు సమాచారం అయింది, అసలు ఏం జరిగింది? 7వ తారీఖు రాత్రి మాకు సమాచారం ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా విస్తృతంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఈ ముచ్చుమర్రి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో పడిపోయినట్లుగా సమాచారం ఉంది కాబట్టి బాడీ కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది. సార్, ఈ గాలింపు చర్యలకు ఎన్ని బృందాలు రంగంలో దిగాయి, ఏమేమి ఏర్పాట్లు చేసినా, ఎవరెవరు చేస్తాం? ఒక 2 బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పుట్టీలు ఉన్నాయి. 20 మంది ఇక్కడ లోకల్ స్విమ్మర్స్ని తీసుకోవడం జరిగింది. మా సిబ్బంది ఉన్నారు. అటు కాకుండా SDRF నుంచి కూడా ఇంకొక 20 మంది బృందం రావడం జరిగింది. వాళ్ళు కూడా గాలింపులో పాల్గొంటారు. సార్, 3 నిందితులు మీ అదుపులో ఉన్నారని తెలిసింది. అయితే రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అనేటువంటి ఒక వదంతులు వస్తున్నాయి. దీని మీద ఆ రకంగానే కొంత సమాచారం ఉంది. దీని మీద దర్యాప్తులో ఉంది విషయం అంతా కూడా. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఫర్దర్గా వివరించడం జరుగుతుంది. వాస్తవాలను ఏం జరిగింది అనేది వివరించడం జరుగుతుంది. డెడ్ బాడీ ఏ టైంలో ట్రేస్ చేసే అవకాశం ఉంది? 48 అవర్స్ దాటింది కాబట్టి జనరల్గా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. నీళ్ళలో తేలుతుంది. తేలినా ఒకవేళ తేలకపోయినా కానీ లోపల ఉన్నా కానీ విస్తృతంగా దర్యాప్తు బృందాలు ఉన్నాయి. గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. స్విమ్మర్స్ ఉన్నారు కాబట్టి సాయంత్రం కల్లా మేము బాడీ టెస్ట్ చేస్తామనే నమ్మకం ఉంది. డెడ్ బాడీకి రాళ్ళు గట్టి వేశారనేటువంటి ఒక సమాచారం ఉంది. ఒకవేళ రాళ్ళు గట్టి లోపలేస్తే బాడీ బైక్ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే స్విమ్మర్స్ ఆ లోతుపై తీసుకొచ్చే అవకాశం ఉంది? స్విమ్మర్స్ లోపలికి వెళ్ళి బాడీ కోసం టెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అది రకరకాలుగా చెప్తా ఉన్నారు కానీ వాస్తవాలు కాదు అవి. బాలిక యొక్క మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో 48 గంటలు దాటింది కాబట్టి ఆటోమేటిక్గా పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఒకవేళ రాకపోతే గజయితగాలను పెట్టి లో పంపించైనా సరే బాడీని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.